ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి మంచి నాయకుడు. ఆయన చనిపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుక్కొని తినేవాళ్ళు చచ్చిపోతే ఎక్కడ కాలుస్తారో అక్కడ పెట్టి కాల్చారు. అది పొరపాటు. ఆయనకేదో ఒక అరెకరా స్థలం ఎక్కడన్నా ఇచ్చుంటే బాగుండేది. ఇది మన్మోహన్ సింగ్ని అవమానపరిచారు. అదేవిధంగా అంబేద్కర్ని కూడా అవమానపరిచారు. అంబేద్కర్ని మరి పార్లమెంట్లో అమిత్ షా ఆ విధంగా మాట్లాడడం పొరపాటు. నేను ఈ విధమైన అవమానాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సభ్యత సంస్కారాలు ఉండాలి. ఈ సంస్కారం లేనటువంటి భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగా లేవు. 10 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు. ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో ఎవరు సంతోషంగా లేరు. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా ఎవరు సంతోషంగా లేరు. మరి చేస్తున్న ఏది ఇప్పుడు కనీసం పెన్షన్లు ఉద్యోగస్తులు, టీచర్లు, రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా 5 సంవత్సరాల నుంచి ట్రెషరీ చుట్టూ తిరుగుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి గోదావరి నీళ్ళు నెల్లూరు తీసుకెళ్తాను, మరి ఇక్కడేదో అద్భుతమైన నగరం కట్టాలని కృష్ణానదిలో, ఇటువంటి ఆలోచనలు కాకుండా తప్పనిసరిగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకం. మరి హాస్పిటల్లో సూది లేదు, దూది లేదు, సరిగ్గా లేవు హాస్పిటల్లో. విద్యా ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి స్కూళ్ళల్లో. ఇవి చూడకుండా ఏదేదో ఆకాశానికి నిచ్చినేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అంటే గతంతో పోల్చుకుంటే మెరుగుపడినాయి అంటారా? బాగా దిగజారిపోయింది భారతదేశం. 54 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు పోయిన సంవత్సరం. మరి రూపాయి విలువ పడిపోతూ ఉన్నాయి, ఎక్స్పోర్ట్లు తగ్గిపోతూ ఉన్నాయి, వ్యవసాయంలో రావాల్సిన అభివృద్ధి రావటం లేదు. నిరుద్యోగ సమస్య, మరీ నిరుద్యోగుల పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఎంటెక్లు పాస్ అయ్యి వాళ్ళు కూలీలకి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చక్కదిద్దుకొని దేశాన్ని అభివృద్ధికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు వాళ్ళకి లేకపోవడం వాళ్ళకి. ఇప్పుడు భారతదేశం టాప్ 3 లేదా 5th పొజిషన్ లోపే ఉందంటున్నారు, కానీ ఆర్థిక పరిస్థితి ఏమో ఇలా ఉంది. మరి దీనికి కారణం? దీనికి కారణం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆ స్థాయి తీసుకుపోయి వదిలిపెట్టాడు. వాళ్ళు దాన్ని కిందకు తీసుకొని వస్తున్నారు. రూపాయి వాల్యూ 90 పైసలు పోయిందని అంటే అర్థమైంది. డొల్లగా ఉంది అని అర్థం. వాళ్ళకి చేత కావటం లేదు పరిపాలన. 10 సంవత్సరాల్లో జనతా పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేసింది? ఒక్క పని చెప్పుకుందానికి ఉందే? ఒక్క పని గుర్తుండే పని ఒక్కటి ఉందే? మన్ కీ బాత్ తప్పించి ఏముంది ఆయన చేస్తుండేది? సార్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ అధికారంతో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కాబట్టి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది 5 సంవత్సరాలు. నాకైతే చాలా డార్క్గా ఉంది. చీకటి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాదు, ఇట్లాగా చేయాల్సింది. మరి చక్కటి పరిపాలన అందించవచ్చు. అంత కేవలం ఉన్న డబ్బంతా పోలవరం, అమరావతిలో పెడుతున్నాడు. కానీ మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు ఉంది, బ్యాక్వర్డ్ ఏరియా. ఒంగోలు ఉంది, బ్యాక్వర్డ్ ఏరియా. కర్నూలు ఉంది. రాయలసీమ జిల్లాలకు 90 పైసలు ఇవ్వటం లేదు. మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఏమీ ఇవ్వటం లేదు. ఒట్టి మాటలు తప్ప. విమానాశ్రయాలు అంటాడు. విమానాశ్రయాల వల్ల వచ్చే లాభం ఏముంది దానివల్ల? విమానాలు వస్తే ఏముంది దానివల్ల? సరే, ఎస్సీలు అసంతృప్తిగా ఉన్నారన్నారు కదా, అంటే ఎస్సీ వర్గీకరణ కానుంటారు. ఎస్సీలు మరి చిచ్చుపెట్టడానికి ఎస్సీలను డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిని తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ తగాదాలు పెట్టడం నేర్చుకున్నారు. ఈ తగాదాల వల్ల వాళ్ళు అమాయకత్వం, వాళ్ళు జనాలు ఎక్కడ పడితే అక్కడ మరి రోజు చాలా అసంతృప్తితో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన నిధులు రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు. ఒట్టి మాటలు చెప్పుకుంటూ జరుపుకుంటా పోతున్నారు.
విద్యార్థులు స్కాలర్షిప్లు రావటం లేదు. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎవరు హ్యాపీగా లేరు. ఆసుపత్రుల్లో వాళ్ళకి సూది లేదు, దూది లేదు. స్కూళ్ళల్లో విద్యా ప్రమాణాలు బొత్తిగా లేవు. టీచర్లు బళ్ళకు పోవటం లేదు, బడికి పోయినా వాళ్ళు చెప్పటం లేదు. ఇది పరిస్థితి. ఉపాధి లేదు. సార్ ఫైనల్గా ఏమన్నా స్ట్రాటజీస్ రూపొందిస్తుందా 2029 ఆర్ ఈ మధ్య కాలంలో ఏమన్నా ఖచ్చితంగా మేమందరం అందుకొరకే కాసుకోన్నాం, చేస్తాం. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఖచ్చితంగా ఆలోచిస్తున్నాం, చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. దాని తగ్గ రూపకల్పన తప్పకుండా అన్నీ రెడీగా ఉన్నాం, కానీ టైం కొరకు ఎదురు చూస్తాం. అంటే జమిలీ ఎన్నికలు వస్తాయంట కదా సార్, జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మేము దేనికైనా రెడీ, ఏ ఎన్నికలకైనా మేము రెడీ. మరి చంద్రబాబు 29లో వస్తుంది అంటున్నారు, మధ్యలో వస్తుందని 26లో 27లో వస్తుందని కొంతమంది అంటారు. ఎప్పుడు వచ్చినా మేము రెడీగా ఉన్నామే ఎన్నికలు. ఓకే. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.